హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి లట్కన్ డిజైను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వచ్చేసరికి లేస్ ఒకటి తీసుకున్నాము, గోల్డ్ కలర్ది. తర్వాత వచ్చేసరికి ఈ పీసెస్ని ఈ విధంగా 10 ఇంచెస్ 8 ఇంచెస్ ఉండే వరకు కట్ చేసుకోండి. 1 బై 1 కట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న లేస్ అయితే అలా జాయింట్ అయితే ఓకే. ఇదైతే నా దగ్గర ఉన్న లేస్ అయితే మాత్రం జాయింట్ అవ్వలేదు, అది జారిపోతుంది స్టిచ్ చేసుకోవడానికి. అందుకని చెప్పేసి నేను పేపర్ని యూజ్ చేసి అలా ఆ విధంగా అయితే జాయింట్ చేసుకున్నాను. పేపర్ లేదా ఏదైనా క్లాత్ ఉన్నా సరే, క్లాత్ అయినా అలా స్టిచ్ చేసుకొని మొత్తం 1 బై 1 నీట్గా స్టిచ్ చేసుకొని కలిపి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఈ లేస్ అయితే జాయింట్ జారిపోతుందని చెప్పేసి నేనైతే పేపర్ మీద చేశాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం 10 పీసెస్ కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ అన్నీ స్టిచ్ చేసుకొని వరుసగా 1 బై 1 స్టిచ్చింగ్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగ్ కానీ, ఏదైనా అంబ్రెల్లా కానీ, ఏదైనా సరే డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. జాయింట్ చేసుకున్న తర్వాత నేను పేపర్ వేసరికి అది స్టిఫ్గా ఉంది, క్లాత్ మీద అయినా జాయింట్ చేసుకోండి, అంటే ఈజీగా ఫోల్డింగ్ అవుద్ది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను అయితే కట్ చేసేసాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి. మిడిల్లోకి వీడియోలో క్లారిటీగా కనిపించలేదట్టుంది. ఎలా ఫోల్డింగ్ చేశానో ముందుకు పెట్టి చూపిస్తాను, చూడండి. మిడిల్లోకి సమోసా షేప్ అంటారు కదా, మనం 2 సైడ్స్ ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా. వీడియోలో అయితే క్లారిటీగా చూపించలేదు, వీడియో రికార్డ్ అయింది అనుకున్నా నేను. ఆ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఒక క్లాత్ తీసుకొని ఆ విధంగా రెడీ అయింది కదా. లేస్ అయితే జాయింట్ చేశాను. నా దగ్గర అయితే పూసలు లేసు విడిగా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ లేస్ అయితే చూడండి, చాలా బాగుంది. నేనైతే చాలా ఫ్రాక్స్కి, చాలా డ్రెస్సులకి చాలా అయితే యూస్ చేశాను. ఈ లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఏ డ్రెస్కి వేసినా లుక్ బాగుంటుంది ఈ లేస్ అయితే. అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని సర్కిల్ షేప్లో ఒక 5 ఇంచెస్ ఉండేలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిడిల్లో పెట్టేసి పై వైపునకు ఉండేలా పెట్టండి లోపలికి. ఈ విధంగా కుట్టు అయితే వేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి
థ్రెడ్ అయితే తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఫైనల్గా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏ డిజైన్కైనా సరే, ఏ క్లాత్కైనా సరే, ఏ కలర్కైనా నీట్గా ఇది విధంగా తయారు చేసుకోవచ్చు. మనమైతే లట్కన్ని ఈజీగా తయారైపోతుంది. చూసారా ఎంత బాగుందో. నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, చాలా బాగుంది. నేను పేపర్ ఇంకా యూస్ చేశాను కదా, అది కొంచెం స్టిఫ్గా ఉంది. క్లాత్ యూజ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. క్లాత్ యూజ్ చేసినట్టు ఇంకా అంత స్టిఫ్గా ఉండేది కాదు, ఇంకా బాగుండేది అనిపించింది. చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.